సూర్యోదయం కాగానే అవ్వాతాతల కళ్ళల్లో ఆనందం కనిపించింది. వాలంటీర్ పొద్దున్నే ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వడంతో వీరంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం శ్రీకాకుళంలోని భద్రమ్మగుడి టెంపుల్ వీధిలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది అర్హులు, పెన్షన్ తీసుకున్న అర్హులు అయితే ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. చెప్పండి మమ్మ, మీరు పెన్షన్ తీసుకోవడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం సార్. మాకు ఈ పెన్షన్ రావడం చేతన మాకు ఎన్ని ఇబ్బందులు పోతున్నాయి. ఈ పెన్షన్ రాకపోతే నాలాంటి వాళ్ళు చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము ప్రతిదానికి పిల్లల్ని అడగడం నాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. పెన్షన్ రావడం వల్ల నా బ్రతుకు జీవనోపాధిగా అవుతుంది. చాలా బాగా మేము ఆ స్వామి అతనికి వేడుకుంటున్నాం. ప్రతి నెల కూడా మళ్ళీ అతనే వచ్చి మాకు పెన్షన్లు అనేక పథకాలు ఇస్తారని ఆశిస్తున్నాం. ఇక్కడ మీరు చెప్పండి. మాకు పెన్షన్ మా జగనన్న ఇచ్చింది మాకు ఎంతో మేలు చేస్తున్నారు. మాలాటోళ్ళకి గొప్ప సాయం చేస్తున్నారు. అతను ఇచ్చిన మందులతో డబ్బులతో మేము మందులు అవి కొనుక్కుంటున్నాం. మాలాంటి పేదవాళ్ళకి నిలబెడుతున్నారు జగనన్న. మేము ఎంతో సంతోషిస్తున్నాం. మాకు ఇంటికి ఇచ్చిస్తున్నారు. చాలా కష్టాల్లో ఆదుకుంటున్నారు. మా జగనన్నే రావాలని మేము ఎంతో సంతోషిస్తున్నాము. అదే మరి ఇంకెంతకేం చెప్పలేము. మేము జగన్ బాబాయ్ మళ్ళా రావాలని కోరుకుంటున్నాం. చాలా ఆనందంగా సంతోషం. ప్రతి దానికి కూడాను ఎవరికి చేయి సాపకంటే గబుక్కున్న మందులేనే పళ్ళేనే ఎక్కడికైనా వెళ్ళాలనే. బిడ్డలు అయితే భోజనం పెట్టేస్తారు, శుభ్రం చూస్తారు, అన్నిటికి వాళ్ళకి అడగలేము కదా. జగన్ బాబాయ్ నా కొడుకు అనుకుంటున్నాను. నిజంగా అంత 1వ తారీఖు అయ్యేసరికి ఎన్నేళ్ళు ఈ పెన్షన్ కోసం బ్యాంకులు తిరగడం వల్ల మురికి కాలువలు కూడా ఈరోజు ఆ రోజు ఎన్నో రోజులు తిరిగి వాళ్ళం. 1వ తారీఖు అయ్యేసరికి తలుపు గుద్ది అప్పు బాబు వాలంటీర్ బాబు తెచ్చిస్తున్నాడు. ఎంతో ఆనందంగా అయిపోతుంది. అప్పు వాలంటీర్ గారు తెచ్చి తెల్లవారింటికి 1వ తేదీని ఇచ్చేస్తున్నారు పిలిచి. అదే మాకు చాలా ఆనందం, తృప్తి. ఏది కొనుక్కోలేని వచ్చి ఇది తెల్లవారుసరికి ఇవ్వడం వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం చాలా ఆనందకరంగా ఉన్నది. నాకు ఈ వృత్తి చేయడం వల్ల చాలా ఆనందంగా ఉంది. సూర్యుడు రావడం ఆలస్యం అవ్వచ్చేమో కానీ వాలంటీర్ వచ్చి పెన్షన్ ఇవ్వడం మాత్రం ఆలస్యం కాదని, కష్టాల్లో జగన్మోహన్ రెడ్డి తమ ఇంటి పెద్ద కొడుకుగా పెన్షన్ ఇచ్చి తమ కష్టాలను తీరుస్తున్నారని ఇక్కడ అర్హులు అంటున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.